వాహనాల మరమ్మతులపై ఆ యువకుడికి ఉన్న ఆసక్తి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేలా చేసింది. రవాణా రంగంలో 10 మందికి ఉపాధి చూపించడమే కాదు, తనకున్న జిజ్ఞాసతో అవార్డులు కూడా పొందవచ్చని నిరూపించాడు. చదువు లేకపోయినా నైపుణ్యం పెంచుకుంటే ఏ రంగంలోనైనా అద్భుతంగా రాణించవచ్చని నిరూపించిన యువకుడిపై ప్రత్యేక కథనం. విజయవాడలోని రాంబర్పాడుకు చెందిన బాల పవన్ కుమార్ రవాణా రంగం కుటుంబం నుంచి వచ్చాడు. బాల్యం నుంచి పవన్ కు వాహనాలపై అమితమైన ఆసక్తి. వాటి పనితీరు, విడిభాగాలను తరచి పరిశీలించేవాడు. వాహన మరమ్మతులపైనే ఎప్పుడూ ధ్యాస. ఆ ఇష్టంతోనే రవాణా రంగంలోకి అడుగుపెట్టి 10 మందికి ఉపాధి చూపించాలన్న లక్ష్యంతో మెకానిక్గా మారాడు. ఇప్పుడు అదే జాతీయ స్థాయిలో మెకానిక్ గురువుగా బహుమతి సాధించేలా చేసింది. ఈ అవార్డు ద్వారా విజయవాడ ఆటోనగర్ ఖ్యాతి మరోసారి పెరిగింది. రవాణా రంగం కుటుంబం నుంచొచ్చిన పవన్ కు బాల్యం నుంచి లారీలు, మెకానిక్ షెడ్ల మధ్య గడిచింది. 6వ తరగతి తర్వాత చదువు మానేసి మెకానిక్ పని నేర్చుకున్నాడు. 13 ఏళ్ల వయసులో తన బాబాయి పూర్ణచంద్రరావు షెడ్లో సహాయకుడిగా చేరాడు. తండ్రి, బాబాయిలు నిర్వహిస్తున్న లారీల్లో నష్టాలొచ్చాయి. తర్వాత గూడవల్లిలోని ఒక ఆటోమొబైల్ సంస్థలో సహాయకుడిగా చేరారు. పనిలో నైపుణ్యాలను పెంచుకుంటూ సుమారు 15 ఏళ్ల పాటు అక్కడే పనిచేశాడు. లారీల్లో వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి సంస్థలు నిర్వహించే శిక్షణా తరగతులకు హాజరై అందులో మెళకువలు నేర్చుకున్నాడు. స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి విజయవాడ ఆటోనగర్లో మెకానికల్ వర్క్స్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఇదే షెడ్లో 6 కార్మికులకు ఉపాధి కల్పించారు. టాటా మోటార్ సంస్థ విడిభాగాలు వినియోగించేందుకు మెకానిక్లకు పాయింట్లిస్తోంది. ఇందులో పవన్ కుమార్ అత్యధిక పాయింట్లు సాధించడంతో 2015లో సంస్థ ప్రతినిధులు షెడ్డుకు వచ్చి గురుక్షేత్ర పేరిట మెకానిక్లకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాత పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ఇంటర్వ్యూల్లో పవన్ పాల్గొన్నారు. రాష్ట్ర, దక్షిణ భారతదేశ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచి జ్ఞాపిక, నగదు బహుమతి, ధృవీకరణ పత్రాన్ని అందుకున్నాడు. తుది పరీక్షలో భాగంగా పుణేలోని టాటా ప్లాంట్లో నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచాడు. 50,000 రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, 75,000 రూపాయల విలువైన సామాగ్రిని సంస్థ ప్రతినిధుల నుంచి అందుకున్నారు. లారీ వర్క్ మొత్తం చేస్తానండి. మొత్తం టాప్ టు బాటం అన్ని వర్క్ చేస్తానండి. చదువుకోమని చెప్తానండి మెయిన్. ఇక చదువుకున్న తర్వాత ఏదైనా ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే చదువుకున్న తర్వాతే రావాలండి. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అంతా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ. ఇప్పుడు లారీలు అన్నిటికీ ల్యాప్టాప్ కనెక్షన్ ఉంటుంది. అదేంటంటే చదువుకోకపోతే ఆ ల్యాప్టాప్ కనెక్షన్ అనేది మనకు తెలియదు. ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళది ఏంటంటే అది ఉంటుంది, సాఫ్ట్వేర్ పెట్టుకుని చేసుకోవాలి. మా అమ్మగారు, మా నాన్నగారు అయితే చాలా ఆనందపడ్డారు. మా మిస్సెస్, మా పిల్లలు, మా బాబాయిలు, మా మావయ్యలు అందరూ చాలా ఆనందపడ్డారు. టాటా సంస్థ నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వరుసగా 2 ఏళ్ల నుంచి మెకానిక్ గురువుగా పవన్ నిలవడంపై లారీ యజమానులు, సహచర కార్మికులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఏ పనైనా ఇవాళ చూశాడంటే రేపు పొద్దున్న చేసేస్తాడు పవన్. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు కూడా ఒకసారి వచ్చింది, ఇది 2వసారి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనం ఉన్నా లేకపోయినా బండి పెట్టి పని చెప్పేసి మనం వెళ్ళిపోతే ఆ పని కరెక్ట్గా అయిపోద్ది. మనం మళ్ళీ తిరిగి చూసుకునే పని ఉండదు, వెళ్ళిపోవడం. అది పర్ఫెక్ట్, అది వాస్తవం. అతి చదువు తక్కువలో ఈ మెకానిజం చేసి ఈ గిఫ్ట్లు తీసి 10 మంది వచ్చి మా పవనం ఇంత స్టేజీలో అయ్యాడా అని మేము పొంగిపోతున్నాం ఆయన చూసి. నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది అవార్డు రావడం. నాకు అన్నయ్య కూడా, బాబాయ్ కూడా బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ ఆలోచన శైలిని మార్చుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని పవన్ నిరూపిస్తున్నాడు.